పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఒక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు నిన్న. దానికి ఒక మహిళా విలేకరు వచ్చారు, అంటే చాలా మంది వచ్చారు. అయితే అందులో ఆ మహిళా విలేకరి ఈ అహ్మద్ షరీఫ్ ని ఒక ప్రశ్న అడిగింది. ఇమ్రాన్ ఖాన్ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అతడు దేశ వ్యతిరేక, లేకపోతే దేశానికి ఇంకేమైనా అతని వల్ల ముప్పుందా, లేకపోతే భారతదేశం అతన్ని ఏమైనా ఉపయోగించుకుని మన మీద ఏమైనా దాడులు చేయబోతుందా అని అడిగినందుకు ఆవిడ బురకా వేయలేదని ఆవిడకి సమాధానం చెప్పినటువంటి అహ్మద్ షరీఫ్ చౌదరి కన్ను గీటాడు. కన్ను గీటిన తర్వాత అక్కడే ఉన్నటువంటి చాలా మంది దాన్ని వ్యతిరేకించారు. అంటే పబ్లిక్ గా వ్యతిరేకించలేదు, కానీ చాలా మంది సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే దానికి సమాధానంగా బురకా వేయకపోతే ఇలాగే ఉంటది. విలేకరులైనా కావచ్చు, చదువుకున్న వాళ్ళైనా కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా సరే మహిళలు బురకా వేయాలి. బురకా వేయకపోతే ఇలాగే సమాధానం చెబుతారు. చాలా బాగా సమాధానం చెప్పాడు. ఇంకా ఆయన వేరే వేరే పనులు చేయాల్సిందంటూ అక్కడ ఉన్నటువంటి యువత మరికొంతమంది కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ లో ఉన్నటువంటి పౌర సమాజం యొక్క పరిస్థితి, అలాగే ప్రజాస్వామ్యం యొక్క పరిస్థితి. ఇది నేషనల్ మీటింగ్ అని చెప్పారు కాబట్టి అక్కడతో ఆపేశారు. ఎందుకంటే అది నేషనల్ గా ప్రపంచంలో అందరికీ తెలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అధికారుల ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా అని మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియాగా కోడే కూస్తే ఇబ్బంది కాబట్టి దీన్ని ఎక్కడతో వదిలేశారు. కానీ అదే లోకల్ మీడియా అయితే ఆవిడని ఇంకేదైనా చేస్తారు. వీళ్ళు ఏం చేసినా సరే ఆ సమాజం, ఆ సభ్య సమాజం గర్వంగా ఫీల్ అవుద్ది.